ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు గల వార ఫలాలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు, మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, వృశ్చిక రాశి వారికి ఈ వారం బృహస్పతి 7వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఆరోగ్యకరంగా అనేక సానుకూల మార్పులను చూస్తారు. సామాజిక జీవితం మెరుగుపడుతుంది. చంద్రుడికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండడం వలన చాలా కాలంగా నిరుద్యోగులు, ఉన్నత స్థానికులు వారు ఎంచుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీరు న్యాయపరమైన విషయాల్లో విజయం కూడా సాధించే అవకాశం ఉంది. అలాగే ఈ వారం మీరు ప్రేమ వివాహం, కుటుంబ ఆనందం పొందవచ్చు. సహోద్యోగుల సహాయంతో మీరు పనిలో చాలా మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో నిధులకు సంబంధించి సమస్యల పరిష్కారం అవుతుంది. మీరు మీ పని సంబంధిత విధానాల మూల్యాంకనం చేస్తారు. శని దృష్టి మీ సంపద ఇంటిపై పడడం వలన మీరు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. గురు శుక్రవారాలు చాలా శుభప్రదంగా ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళమని పట్టబడవచ్చు. సమయం నెమ్మదిగా కదులుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఈ వారం ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోండి. కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొత్త వ్యాపార ఒప్పందాలలో తొందరపడకండి. మోసం మరియు దగా ఉండవచ్చు. కడుపులో వేడిని నివారించండి. తగినంత నీరు తీసుకోవాలి. ఇక వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే, శనివారం రాహుగ్రహానికి యాగహవనం చేయండి. మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే, వీరికి 9, 11 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు.